క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి మన అంశము మార్కు సువార్త 5వ అధ్యాయము 25 వచనం నుంచి 33 వచనముల వరకు 34 వచనముల వరకు మరి చూసుకుందాం. నా వస్త్రములు ముట్టినదెవరు అని యేసు ప్రభు అడిగినట్లుగా చూస్తున్నాం. అంశము నా వస్త్రములు ముట్టినదెవరు, పట్టుకున్నదెవరు, కోసినదెవరు అని 3 అంశాల గురించి మనం పరిశీలన చేద్దాం. ముట్టినదెవరు, పట్టుకున్నదెవరు, కోసినదెవరు అని 3 అంశాల గురించి మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒక 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ ఒక ఆమె ఇక్కడ ఉన్నది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి అని వాక్యం సెలవిస్తుంది. అనగా ఆ బిడ్డ ఎంతగానో రక్తస్రావము రోగము కలిగి 12 ఏళ్ల నుంచి ఎంతో మరి బాధను అనుభవిస్తూ మరి ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి అంట తనకు కలిగినటువంటి అనారోగ్యమును బట్టి ఎందరో వైద్యులు వెళ్ళినట్లుగా, ఎందరో ఆమెను ట్రీట్మెంట్ చేసినట్లుగా, ప్రయత్నం జరిగినట్లుగా మనం చూడగలం. కానీ ఇంకా ఆమె తిప్పలు పడ్డదే కానీ, బాధపడ్డదే కానీ, ఆ జబ్బు ఎక్కువైనదే కానీ తనకు ఆ బాధ నుంచి నివారణ కలగలేదు. అందు నుంచి ఆమెకు ఉపశమనము కలగలేదు. ఈ రక్తస్రావ రోగము కలిగినటువంటి వారి గురించి మనము గమనించినట్లయితే పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రములో అటువంటి వారు అపవిత్రులని, కడగా ఉన్నారని, మరి వారి యొక్క ఆ యొక్క కాలము జరిగిపోయిన తర్వాత కూడా మరి వారు 7 దినములు శుచిగా ఉండవలసినటువంటి పరిస్థితి అక్కడ ఉంటూ ఉంది. లేవియ కాండము 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 19 నుంచి 33 వచనముల వరకు ఒక రక్తస్రావము కలిగినటువంటి వారు తరాని వారిగా ఉంటూ ఉన్నారు. మరి అందరికీ కూడా దూరముగా ఉంటారు. మరి వారు ముట్టినది ఎల్లా కూడా మరి దాన్ని ఎవరూ ముట్టకూడదని, ఆ ముట్టినటువంటి వారు అపరిశుద్ధులు అవుతారు అనే సంగతి మనకు అక్కడ కనబడుతూ ఉంది. కనుక ఆమె అందరికీ దూరముగా ఉంటూ ఏదో ఒక వారం రోజులో 10 రోజులు అంటే మరి దాన్ని భరించవచ్చేమో కానీ 12 ఏళ్ల నుంచి కూడా ఈ ప్రాబ్లం ఆమెకు ఉంటూ ఉంది. ఈ సమస్య ఆమెను ఎంతో కృంగదీస్తూ ఉంది. తనకు నిలవైనటువంటి వారందరూ కూడా ఆమెను దూరముగా ఉంటూ ఉన్నారు. మరి తనకు కలిగినదంతా వ్యయం చేసుకుందంట. వైద్యుల యొద్దకు వెళ్ళి తను బాగుపడాలని చెప్పి ఎంతోమంది వైద్యులను, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది కానీ ఆమెకు సరైనటువంటి ట్రీట్మెంట్ దొరకలేదు. ఆమెకు ఉన్నదంతా వ్యయము చేసుకున్నది, ఖర్చు పెట్టేసింది అని అక్కడ చెప్పబడుతుంది. ఒకప్పుడు తను బాగుగా ఉన్నటువంటి స్త్రీనే, అందరూ ఉన్నటువంటి స్త్రీనే. కానీ ఈ యొక్క తనకు కలిగినటువంటి రోగం వలన ఆమె తన జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడటమే కాకుండా తనకు కలిగినదంతా కూడా ఊడ్చిపెట్టేసింది. తనకు కలిగినదంతా కూడా ఖర్చు పెట్టేసింది. అంతవరకు కూడా తనతో ఉన్నటువంటి వారు, తన యొక్క కుటుంబీకులు కానీ, తన బంధువులు కానీ, తనకు స్నేహితులుగా ఉన్నటువంటి వారు కానీ వారందరూ కూడా దూరం అవటం మొదలుపెట్టారు. తనకు అన్నీ బాగుగా ఉన్న సమయంలో, తనకు ఏ అక్కరా లేనటువంటి సమయంలో తన యొద్ద అనేక మంది సహాయం పొందినటువంటి వారు ఆమెకు డబ్బున్నంత కాలము ఆమెతో ఉన్నారు. కానీ ఎట్లా అయితే మరి ఆమె డబ్బులు ఖర్చు పెడుతూ పోయింది, డబ్బులు తరిగిపోయినాయి. ఆమె బాధ కూడా, ఆమె యొక్క వ్యాధి కూడా మరి దాని నుంచి ఉపశమనము ఆమెకు కలగలేదు. దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఇంకా మరి ఆమె బాధపడినట్లుగా, తనకు అందరూ ఉండి కూడా ఎవరూ లేనటువంటి వారిగా జీవిస్తూ ఉన్నట్లుగా అక్కడ కనబడుతుంది. తనకు కలిగినదంతే వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడినంట. ఇంకా సంకటపడింది, ఇంకా బాధల్లోకి వచ్చేసింది. తనకు కలిగినదంతా కూడా తన అనారోగ్యం నిమిత్తము దాన్ని బాగుపరుచుకుందామనే ఉద్దేశంతో నేను కూడా సమాజంలో అందరితో కలిసి చక్కగా జీవిస్తూ మరి నేను కూడా ఒక ప్రయోజకురాలిగా ఉండాలని కోరుకున్నటువంటి ఆమెకు ఇటువంటి రోగము కలిగినందుకు ఆమె ఎంతో బాధపడి వైద్యుల యొద్దకు వెళ్ళి తనకు కలిగినదంతా కూడా వ్యయము చేసుకుని ఆమె ఎంతగానో సంకటపడినట్లుగా, ఇంకా బాధలోనికి వచ్చినట్లుగా, తనకు అంతవరకు సహాయం చేసినటువంటి తన యొక్క స్నేహితులు కానీ, బంధువులు కానీ,
తన కుటుంబం వారు కానీ అందరూ ఆమెను విడిచిపెట్టినట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. ఆమె ఒంటరి అయిపోయినది, ధనము పోయింది, అనారోగ్యము ఇంకా ఎక్కువైపోయింది. కానీ మరి నాన్న వాళ్ళు ఎవరూ కూడా లేకుండా పోయారు. అటువంటి ఒంటరి సమయంలో ఆమె దేవుని గురించి, దేవాది దేవుని గురించి ధ్యానించడము మొదలుపెట్టినట్లుగా మనం చూడగలం. ఆమె ఇక్కడ యేసు అనే ఒక రక్షకుడు, యేసు అనే ప్రభువు మన ఈ మధ్య సంచారము చేస్తూ ఉన్నాడు. ఆయన చేత అనేకులు స్వస్థత నొందుతున్నారు. ఆయన మరి అందరికో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. తన యొద్దకు వచ్చే వారిని చేర్చుకుంటూ ఉన్నాడని చెప్పి, ఈయన యొద్దకు వెళ్తే నేను బాగుపడదును అనుకుని, ఈయనే దేవుడయ్యి ఉంటాడని చెప్పి ఒక గొప్ప విశ్వాసముతో ఆమె అక్కడ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి లేవియ కాండములో మనం అక్కడ గమనించినట్లయితే, రక్తస్రావ రోగము కలిగినటువంటి వారు ఎవరినైనా ముట్టినా, లేకపోతే వారిని ఎవరైనా ముట్టినా, మరి అది కాకుండా వారు ఉపయోగించినటువంటి వస్తువులను, వారు కూర్చున్నటువంటి వస్తువులను, వారు ధరించినటువంటి వస్త్రములను సహితము ఎవరైనా ముట్టినా మరి వాటి వలన కూడా వారు అపరిశుద్ధులవుతారు అని చెప్పబడుతూ ఉంది. మరి ఈమె ఎక్కడికి వచ్చింది అని అంటే, దేవాది దేవుని యొద్దకు, యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టితే నేను బాగుపడదును అనుకుని ఆమె విశ్వాసముతో ముందుకొచ్చినట్లుగా మనం చూడగలం. అనగా తాను ఎవరినైనా ముడితే, మరి సమాజంలోకి వస్తే, మరి జనములోనికి వస్తే ఆమె అపరిశుద్ధురాలని చెప్పి, అపవిత్రురాలని చెప్పి అందరూ ఆమెను మరి దూరము చేస్తారు, ఆమెను గెంటివేస్తారు. మరి ఆమె చాలా రహస్యముగా అక్కడికి వచ్చినట్లుగా, తన బాధ ఎవరికి తెలియని విధంగా వచ్చినట్లుగా మనం చూడగలం. ఆ గుంపులో జొరబడినట్లుగా చూడగలం. ఎవరు తను కనుక్కోనకు విధముగా తను ముసుగు వేసుకున్నట్టుగా చూడగలం. ఎందుకంటే అంతకాలం 12 ఏళ్ల నుంచి మరి ఆమె బాధపడుతూ అనేకులు ఆమె గురించి విన్నారు, ఆమెకు తెలిసినటువంటి వారు అక్కడ ఉన్నారు. కాబట్టి ఆమె రహస్యముగా వచ్చి ఆయనను ముట్టినది. ముడితే సాధారణముగా మరి ఆమెను ముట్టినటువంటి వారైనా, లేకపోతే ఈమె ముట్టినటువంటి వారైనా అపవిత్రులు అవుతారు. మరి మన దేవుడు ఆయన కూడా మరి ఈమె ముట్టినందుకు అదిగో అని భయంకరమైనటువంటి రోగం, 12 ఏళ్ల నుంచి నయము కాని రోగము ఆయనను ముడితే ఆయన కూడా మరి అపవిత్రుడు అవుతాడా? ఈనాడు అనేకులు అదే విధంగా అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు, ఆయన యొద్దకు వచ్చేవారు ఎంత పాపి అయినా సరే ఆయన యొద్దకు వస్తే ఆయన అస్పృశ్యుడు కాడు, అపవిత్రుడు కాడు. ఆయన మరి మన పాపమును బట్టి ఆయన అపవిత్రపరచబడడు. ఆయనను మనం ముట్టుకున్నా మనం స్వస్థత పొందుతాం, ఆయన మనల్ని ముట్టుకున్నా స్వస్థత పొందగలం. అటువంటి నిజమైన దేవుణ్ణి ఈ లోకము ఎన్నడైనా కనుగొన్నదా? ఈ లోకములో అటువంటి వ్యక్తిని చరిత్ర ఎన్నడైనా చూడగలిగినదా? ఈయన దేవుని కుమారుడు కాడా? ఆయనను ముట్టినటువంటి వారు ఎటువంటి వారైనా సరే వారి యొక్క పాపం పోతుంది. ఎంతో గొప్ప నీరు ఉంది, అందులో ఒక చుక్క విషం వేస్తే ఆ నీరంతని కూడా అపవిత్రం చేస్తుంది, అది తాగడానికి నిరుపయోగంగా ఉంటుంది. కానీ మురికి కూపమైనటువంటి మన బ్రతుకుల్లో యేసుక్రీస్తు వారి యొక్క ఒక్క రక్తపు బిందువు పడితే మనల్ని పరిశుద్ధులనుగా, పవిత్రులుగా చేసేటటువంటి శక్తి ఆయనలో ఉంది. కనుక ఆ దేవుడు ఆయన దేనిని బట్టి, ఎందుకంటే ఆయన యొక్క జీవితము పరిశుద్ధము, ఆయన యొక్క తలంపులు పరిశుద్ధము, ఆయన యొక్క మాట పరిశుద్ధము, ఆయన యొక్క క్రియలు పవిత్రమైనవి, ఆయన పుట్టుక పవిత్రమైనది, పరిశుద్ధమైనది, ఆయన సమస్తము కూడా పరిశుద్ధమే. ఆయన ఎవరి చేత కూడా కలంకము అయ్యేటటువంటి వాడు కాదు. మనము ఇజ్రాయేలు ప్రజలను కూడా గమనించినప్పుడు ఆ ఐగుప్తు దేశమును విడిచిపెట్టి వారు ఎర్ర సముద్రమును దాటిన తర్వాత వారికి మొట్టమొదట అనుభవము ఏమిటి అనంటే మారా అనుభవము. చేదు నీళ్లు వారికి దొరికినవి. అప్పుడు మోషే యొద్దకు వచ్చి మొర్రపెట్టగా, మోషే దేవుని యొద్దకు వచ్చి మొర్రపెట్టగా ఆ యొక్క నీళ్ళల్లో ఆ చెట్టు ఆకులను వెయ్యమన్నప్పుడు అది మధురముగా మారినట్లుగా మనం చూడగలం. ఆ యొక్క కొమ్మ యేసు క్రీస్తే. మరి పులిసినదేది కూడా పిండిలో కొంతైనా ఉన్న ఆ పిండినంతా కూడా పులియజేయును. కానీ మన దేవుడు కొద్దిగా అయినా సరే ఎటువంటి వారైనా పొందుకుంటే, ఎవరైనా ఆయన నమ్ముకుంటే, ఆయన తన సొంత రక్షకునిగా అంగీకరిస్తే వారిని ఆయన పరిశుద్ధపరుస్తాడు. కానీ ఈనాడు క్రైస్తవ జీవితంలో కూడా మనము ఇతరులకు మాదిరిగా ఉండాలి, కానీ వారిని చూసి మనం చెడిపోకూడదు.
మనల్ని బట్టి వారు మార్చబడాలి, కానీ వారితో మనం ఉండటం వలన మనము మార్చబడకూడదు. అటువంటి ప్రయత్నం మనకి కలిగి ఉండాలి. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో మనం వీటిని చూడగలం. కనుక ఈమె ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఏమిటా నిర్ణయం అని అంటే, దేవుడు దేవుని కుమారుడు అని నమ్మినటువంటి దేవుని యుద్ధకు ఆమెకు వచ్చినది. ఇంతకుముందు అనేక మంది తనను బాగు చేస్తామని, స్వస్థపరుస్తామని వచ్చారు, కానీ ఆమె ఇంకా సంకటపడినది. ఇంకా మరి ఆమె బాగా అధైర్యపడిపోయినది. ఆమె ఎంతగానో శ్రమ పెట్టబడినది. తనకు ఉన్నదంతా కోల్పోయినది, తన వారిని కూడా కోల్పోయినది. ఎవరు కూడా తనను పట్టించుకునేవారు లేరు. అటువంటి సమయంలో దేవుడు తప్ప నాకు ఎవరు సహాయము చేయలేరని చెప్పి ఆమె వచ్చి, ఆయన వచ్చి తనను ముడితేనో తనతో మాట్లాడితేనో స్వస్థత నొందుతానని కాకుండా, అంతమంది జనములో కూడా తాను ఆయన వస్త్రపు చెంగును ఆ చివరి మట్టుకు కొద్దిగా ఆయన తాకుతే నేను స్వస్థపడతానని గొప్ప విశ్వాసముతో ఆమె వచ్చి ఆయనను ముట్టినట్లుగా, అదే విధముగా ఆమె విశ్వాసము చొప్పున ఆ రక్తధార కట్టెను అని అక్కడ వాక్యంలో ఉంటూ ఉంది. కనుక క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, మనం ఇక్కడ గమనించినట్లయితే ఆమె విశ్వాసము చొప్పున ఆయన తెలిసి తెలియక చేసినా కూడా మనకు మేలు కలుగుతుంది. ఆయన ఎల్లప్పుడూ మనం ప్రార్థిస్తూనే, లేకపోతే మనం మంచి పనులు చేస్తేనే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడని కాదు. నీవే పరిస్థితుల్లో ఉన్నా ఆయన యొద్దకు వస్తే నిన్ను ఎటువంటి సమయంలో అయినా ఆదుకునే దేవుడు. ఎంతమందిలోనైనా నీ అక్కరను మరి గ్రహించేటటువంటి దేవుడు, నీ అవసరత తీర్చే దేవుడున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన యొద్దకి నీవు రావాలి. అప్పుడు వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి ఆయన ఏమంటూ ఉన్నాడంటే, తనలో నుంచి ప్రభావము బయలు వెళ్ళినదని, ఎవరో మేలు కలిగినది, తన యొక్క శక్తిని ఎవరో ఉపయోగించుకున్నారు, తనలో ఉన్నటువంటి ఆ శక్తి యొక్క విలువను తెలుసుకున్నారు అని చెప్పి ఆయన అక్కడ అంటూ ఉన్నాడు కదా. జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరు అని అడిగారు. శిష్యులైతే ఆశ్చర్యపోయారు. ఏమైంది ఈయనకి? ఇంత గుంపులు ఈయన మీద పడుచున్నారే, ఎంతోమంది ఈయనను తాకుచున్నారే, ఎంతోమంది ఈయనతో మాట్లాడాలని, సెకండ్ ఇయ్యాలని, ఆయన యొక్క చూపు వారి మీద పడాలని, ఆయన దృష్టిలో వీరు ఉండాలని కోరుకొనొచ్చు అనేకులు ఆయన ముందరికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఆయన మీద పడుతూ ఉంటే మేము ఆయన బాడీ గార్డ్స్లాగా ఉంటూ ఆపుతూ ఉన్నాం. మరి ఇంత ఇవన్నీ గమనిస్తున్నటువంటి ఈయన ఎవరో ఒకరు ముట్టారంటారేంటి? ఎంతోమంది ముట్టుచూ ఉన్నారు, ఒకరు ముట్టారంటే అందరిలో లేనటువంటి విశ్వాసము ఒక్క రోగము కలిగినటువంటి స్త్రీలో ఉన్నది. కనుక ఆమెను బహిరంగముగా ఆమెను అవమానపరచాలని కాదు, కానీ తనలో ఉన్నటువంటి శక్తి, దేవుని యొక్క శక్తి, తనను ముట్టినటువంటి వారైనా, తనతో నడిచినటువంటి వారైనా, తనతో మాట్లాడే వారైనా ఆ విశ్వాసము చొప్పున వారు స్వస్థపరచబడతారనేటటువంటి సత్యాన్ని ఆయన తెలియజేయాలని కోరుకున్నాడు. కాబట్టి ఆయన ప్రశ్న వేస్తూ ఉన్నాడు, నాలోంచి శక్తి వెడలినది కనుక నా వస్త్రములు ముట్టినది ఎవరు అని అడిగారు. ఈనాడు కూడా అనేకులు తమకు కలిగినటువంటి బాధను బట్టి ఈ లోకంలో అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నవి. మనం యోసేపు చరిత్రను చూస్తే అక్కడ ఆమె కనుక యవ్వనస్తుడైనటువంటి యోసేపు జీవితమును కూడా మనం చూస్తే అక్కడ పోతీఫరు భార్య అతని వస్త్రములను పట్టుకున్నట్లుగా మనం చూడగలం. ఈరోజు కూడా అనేక మంది యవ్వనస్తులు, అనేక మంది కూడా పాపము చెయ్యటానికి ఎవరో ఒకరు వస్త్రములో లాగివేసినట్లుగా చూడగలం. అటువంటి సమయంలో యోసేపు తన వస్త్రములను విడిచి పారిపోయినట్లుగా, తన యొక్క విశ్వాసమును కాపాడుకున్నట్లుగా మనం అక్కడ చూడగలం. కనుక ఈనాడు ఉన్నటువంటి సమాజము, మరి ఈరోజు ఉన్నటువంటి మరి నాగరికత అనేటటువంటి ముసుగులో అనేకులు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమిటంటే, మరి వారు చేసేటటువంటి పాపమే కాకుండా ఎక్కడ పాపము దొరుకుతుందా అని ఆ పాపము లాక్కోవటానికి, పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ పాపము మనకు తెలియకుండానే ఎవరికైనా కూడా మంచి నేర్పించవచ్చు, కానీ పాపము చిన్న బిడ్డకు కూడా నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. తనకు తెలియకుండా, ఎందుకంటే కనుక అతను తెలియకుండానే పాపమును నేర్పించాల్సిన పని ఎవరికీ లేదు. కనుక ఈ పాపము తనలో ఉన్నటువంటి పాపము చాలదన్నట్లు మళ్ళీ ఆ పాపం ఇంకెక్కడ ఉన్నదో, అపరిమితమైనటువంటి యొక్క కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నావో వాటిని తెలుసుకోవాలనేటువంటి యువత ఈరోజు అనేక మంది కూడా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేక మంది కూడా ఈ ప్రయత్నంలో వెళ్తూ వారిని వారి అపవిత్రులుగా చేసుకుంటున్నటువంటి వారిగా కూడా ఉంటున్నారు. కానీ
ఇంకొకళ్ళు మరి తన వస్త్రమును కోసినది ఎవరు అని కూడా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ మనము సౌలు జీవితమును దావీదు జీవితమును కూడా చూసినట్లయితే రాజు అయినటువంటి సౌలు దావీదును తరుముతూ అతన్ని చంపాలన్నప్పుడు దావీదు శక్తిమంతుడై ఉన్నప్పటికీ కూడా దావీదుకి దేవుడే తన శత్రువును అప్పగించినప్పటికీ కూడా మరి అతడు అభిషిక్తుడు, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వ్యక్తి అని చెప్పి అక్కడ దావీదు చూపించినటువంటి విశ్వాసము చాలా ఆదర్శనీయమైనది, ఎంతో ఉన్నతమైనది. కనుక అతడు తనను తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడో దేవుని యొక్క బిడ్డల ఎడల తనకున్నటువంటి ఉద్దేశము, మరి తనకు దేవుడే అప్పగించినప్పటికీ తన తోటివారు ఇదిగో దేవుడే నీకు అప్పగించాడు సౌలును, నీవు వెళ్ళి అతన్ని జయించు అన్నప్పుడు కూడా అతడు నిరాధారుడై ఉన్నాడు. ఆ యొక్క గుహలో అతనికి దొరికి ఉన్నాడు. శంఖా నివృత్తి కొరకు అతడు అక్కడికి వచ్చి ఉన్నాడు. అతని యొద్ద ఏ ఈట ఏవీ లేవు. అయినా కూడా దావీదు వెళ్ళి అతని వస్త్రపు చెంగును మాత్రమే కోశాడు, కానీ అతనికి ఏ హాని చెయ్యలేదు. అందుకే అంటాడు కదా, సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి అంట. అతనికి ఏ అపకారము చేయలేదు. తన యొక్క హృదయంలో కూడా ఎటువంటి కోపము కానీ ద్వేషము కానీ సౌలు మీద అతనికి లేదు. తనను చంపడానికి వచ్చినటువంటి శత్రువు మీద కూడా అతడికి దయనే ఉంది. కాబట్టి అతనికి ఏమీ చేయకుండా అతని పై వస్త్రమును కొద్దిగా కోసి, ఎందుకంటే అది ప్రూఫ్గా, ఇదిగో నీవు దేవుడు నిన్ను నాకు అప్పగించాడు, నువ్వు నిస్సహాయుడుగా ఉండగా, నేను సైనికులతో ఉండగా, నా తోటి యోధులతో ఉండగా దేవుడు నిన్ను నాకు అప్పగించినా కూడా నేను నిన్ను విడిచిపెట్టాను. ఇది దేవునికి బిడ్డలకు ఉన్నటువంటి గొప్ప అనుభవము, వారికి ఉన్నటువంటి గొప్ప మనస్సు. కనుకనే దేవుడు దావీదును అంతగా హెచ్చించాడు, అంతగా ఆశీర్వదించాడు. అనేకమైనటువంటి మేలులు అతన్ని దావీదు నా హృదయానుసారన్నాడు. అతనికి ఉన్నటువంటి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి ఆ యొక్క జ్ఞానము ఎవరికీ కూడా లేదు. ఆ యొక్క కీర్తనల గ్రంథంలో ఆయన ఎంత గొప్పగా దేవుణ్ణి చిత్రీకరించాడో, ఊహించాడో, కీర్తించాడో మనం అక్కడ చూడగలం. కనుక తనకు అప్పగింపబడిన శత్రువులను కూడా వారు దేవుని చేత పంపబడిన వారు అనుకున్నప్పుడు, దేవుని చేత అభిషేకింపబడిన వారన్నప్పుడు, దేవుడు తగిన సమయము తనకిచ్చే వరకు కూడా తన శత్రువులందరినీ కూడా ఆయనే నిర్మూలన చేసే వరకు కూడా, మరి ఇది కూడా ఈ విధంగా చేసినా కూడా దేవుడు తప్పు పట్టేవాడు కాదు. కానీ మరి దావీదు యొక్క మనసు తెలుసుకుని ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు మరి అతన్ని తీసుకొని వెళ్ళినట్లుగా కూడా మనం చూడగలం. కనుక ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూసినప్పుడు ఆమె ఎంతో భయపడి మరి అందరి ముందు కూడా తనకు జరిగిన దాన్ని బట్టి అందరూ అసహించుకుంటారనో, తనను అవమానపరుస్తారనో ఆమె ఆ విధంగా భయపడలేదు. కానీ అందరి ముందు సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని ఆమె చూసి భయపడ్డది. ఏమని భయపడ్డదంటే, నేను ముట్టినటువంటి వ్యక్తులు అపవిత్రులు అవుతారు, వారు వెళ్ళి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా మరి వారు ఉండి స్నానము చేసిన తర్వాత పవిత్రులు అవుతారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా ఉండాలేమో అనుకుంది. కానీ ఆయనను బట్టి తన యొక్క రక్తధార కట్టెనని, మరి ఆయన ముట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా స్వస్థత నొందుతారని ఆమె అనుకోలేదు. అందుకే ఆయన అంటాడు కదా, తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. తనకు కలిగినదంతా ఆయనకు చెప్పినప్పుడు ఆయన అంటాడు కదా, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గల దానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. అనగా ఇక్కడ కుమారి నా బిడ్డ అంటున్నాడు. ఈరోజు ఎంతో శ్రమల్లో ఉన్నటువంటి నిన్ను కూడా ఆయన యొద్దకు వచ్చినప్పుడు నా బిడ్డ, నా కుమారి అని అంటాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. నీకున్నటువంటి విశ్వాసం ఎట్లాంటిదైనా సరే, నీవు ఎక్కడున్నా సరే ఆయన నమ్మినట్లయితే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. సమాధానము గల దానవై స్వస్థపరుస్తాడు. సమాధానం అన్నప్పుడు రక్షణ కూడా నీకు ఇస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యంలోనికి నిన్ను తీసుకుని వెళ్తాడు. ఆయన అందులో నీకు మరి పాలి భాగస్థునిగా నిన్ను చేస్తాడు, ఆయన బిడ్డలుగా నిన్ను చేసుకుంటాడు అని ఆయన చెప్తూ ఉన్నాడు. నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగు. కనుక ఇంకెప్పుడు కూడా నీవు పొందినటువంటి ఈ యొక్క రోగము తిరిగి నీ దగ్గరికి రాదు. నీవు నమ్మినటువంటి విశ్వాసం గొప్పది అని ఆమెను ఆశీర్వదించినట్లుగా కూడా మనం ఇక్కడ చూడగలం. కనుక దేవుని నమ్మినటువంటి ప్రియమైనటువంటి బిడ్డలు ఎవరైనా సరే ఆయన యొద్దకు వచ్చి తమకు కలిగిన దాన్ని బట్టి ఆయన యొద్ద చెప్పుకున్నప్పుడు, ఆయన ఎదుట సాగిలపడి
తన సంగతి అంతా కూడా చెప్పుకున్నప్పుడు వారినందరినీ కూడా దీవించేటటువంటి వాడు, వారినందరినీ కూడా స్వస్థపరిచే దేవుడు. మనకి ఎటువంటి సమస్య అయినా సరే, అది అనారోగ్యమైనా సరే, ఆర్థిక ఇబ్బంది అయినా సరే, నీ ఇంట్లో ఉన్నటువంటి కష్టమైనా సరే, నీ కుటుంబము సరిగా లేదనుకున్నా సరే, వాటినన్నిటినీ కూడా బాగుపరిచి నీకు సమాధానంనిచ్చి రక్షణ అనుగ్రహించేటటువంటి దేవుడు మన దేవుడు. అటువంటి గొప్ప సమాధానము మనము నమ్ముకున్నటువంటి దేవుడు ఎటువంటి దేవుడో, ఎంత శక్తిమంతుడైనటువంటి దేవుడో మనము ఒకసారి గమనించాలి. ఏమిటా కార్యం అంటే, ఆయనను నమ్ముకున్నటువంటి వారికి ఆయన ఎల్లప్పుడూ సహాయం చేస్తాడని, ఆయనను ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాడని, ఆయన అందరికీ ప్రభువని, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడని మనం నమ్మాలి. అప్పుడు విశ్వసించినప్పుడు మన పాపముల నిమిత్తము ఆయన తన ప్రాణమును పెట్టి ఉన్నాడని మనం గ్రహించినప్పుడు, ఆ యొక్క ప్రాణమును తిరిగి తీసుకోవడానికి కూడా అధికారం కలదని, ఆ యొక్క మరణాన్ని జయించి ఉన్నాడని అని మనం గ్రహించినప్పుడు ఆ శిలువ శక్తి యొక్క మహిమను నీవు కనుగొంటావు. ఆ గొప్ప మహిమ ఎలాంటి దేవుడు అనంటే, అతను ఎవరికీ కూడా మరి తక్కువవానిగా లేడు. ఎవరు కూడా ఆయనను మైలపరచలేరు, ఎవరు కూడా ఆయనను అపవిత్రునిగా చెయ్యలేరు. ఆయనను ముట్టిన వారు స్వస్థత నొందుతారు, ఆయన ముట్టినటువంటి వారు మేలు నొందుతారు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన పవిత్రులుగా చేస్తున్నాడు. ఆయన రాజ్యములోనికి మరి జయించువానికి నిత్య జీవ కిరీటమును అనుగ్రహిస్తానని చెప్పి ఆయన తీసుకుని వెళ్తూ ఉన్నాడు. మరి అనాదిలోనే మనము చూసినప్పుడు ఏదెను వనములో ఆదాము హవ్వ చేసిన పాపమును బట్టి వారు సిగ్గుపరచబడి తమ యొక్క సిగ్గును కప్పుకోవటానికి వారు చెట్ల వెనుకకు వెళ్ళి దాక్కున్నట్లుగా, మరి వారు తమ యొక్క పాపమును కప్పుకోవటానికి అంజూరపు ఆకులను మరి వారు కచ్చడములుగా మరి వారు చేసుకొని వారు వస్త్రములుగా ధరించుకున్నట్లుగా కూడా మనం చూడగలం. అనగా వస్త్రములను తయారు చేసుకున్నది ఎవరు? మనుష్యులు. అనగా మతమును తయారు చేసుకున్నది ఎవరు? మనుష్యులు. మనకు ఉన్నటువంటి పాపమును కప్పుకోవటానికి ఏవో వస్త్రాలు, మన మంచి పనులు అనేటటువంటి వస్త్రములు తయారు చేసుకొని దానితో కప్పుకొని దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలని మనము ప్రయత్నం చేస్తున్నాము, కానీ దాని వలన ప్రయోజనము లేదు. ఇంకా అంతకంతకు దేవుని నుంచి దూరపరచబడుతున్నామే కానీ దేవుని చెంతకు రాలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. మన యొక్క పరిస్థితిని గ్రహించినటువంటి దేవుడు ఆయన మన కొరకు ఏం చేశాడంటే వస్త్రములను, నీతి అనేటటువంటి వస్త్రమును ధరింపజేస్తూ ఉన్నాడు. ఎటువంటి వస్త్రమును ధరింపజేశాడనంటే, ఇదిగో మీరు కట్టుకున్నటువంటి వస్త్రములు మీ పాపమును కప్పలేవు, అవి మీ పాపమును తీసివేయలేవు అని చెప్పి ఆయన ఒక జంతువుని తీసుకొని వచ్చి దాన్ని బలిగా అర్పించి దాని యొక్క చర్మముతో ఒక చొక్కాయిని చేసి వారికి తొడిగించినట్లుగా, వారికి చర్మపు వస్త్రములను తొడిగించినట్లుగా మనం చూస్తాం. అనగా ఈ కార్యము చేయవలసింది మీ వలన కాదు, కానీ నేనే ఆ కార్యమును చేస్తానని దేవాది దేవుడు అనాది కాలములోనే సంకల్పించి ఆయన తన ప్రియ కుమారుని ద్వారా ఆ రక్షణ కార్యమును ముగించి ఉన్నాడు. అది మనం నమ్మాలి. అప్పుడు నీతి అనేటటువంటి మైమరవును ఆయన మన మీద తొడిగిస్తాడు. అది మన యొక్క రక్తమును, మన యొక్క పాపముల నుంచి మనకి విమోచన కలిగిస్తుంది, కానీ మనల్ని పవిత్రులుగా చేస్తుంది, కానీ పరిశుద్ధులుగా చేస్తుంది, కానీ మన యొక్క నీతి క్రియలు కానీ మన మంచి కార్యములు కానీ ఇవేవి కూడా మనల్ని రక్షించజాలవు. ఇటువంటి చిన్న విశ్వాసం మనం ఎందుకు కలిగి ఉండలేకపోతున్నామో ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. మనం ఈ లోకంలో ఉండగా ఎన్ని కనుగొన్నా, ఎంత మంచివానిగా ఉన్నా, ఎంత గొప్పవాడు మంచివాడు అని పేరు పొందినా ఈ ఒక్క చిన్న నమ్మిక లేనట్లయితే మనకు రక్షణ మనకు రాదు. ఆ దేవాది దేవుడు ఈ లోకమునకు వచ్చి కార్యమును ముగించాడు. ఆ గొప్ప కార్యం నీ ఎడల జరిగించాలని కోరుకుంటున్నాడు ఆయన. కనుక ఆయన చేసినటువంటి ఉచితమైనటువంటి కృపలోనికి, ఆయన గుడారములోనికి, ఆ శిలువ మరి సమీపంలోనికి వచ్చి రక్షణ నొందుదాం. దేవుడు మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, నీ కుటుంబంలో ఎటువంటి అనారోగ్యం ఉన్నా సరే, నీవు బాధపడుచున్నా సరే, ఎవరికి నేను చెప్పుకోలేనని, నా కుటుంబీకులు కూడా చెప్పుకోలేను అనుకుంటున్నావేమో, కానీ నీ దేవుడు నీ యొక్క హృదయాంతరంగమును ఎరిగిన దేవుడు, నీ సమస్త పరిస్థితిని మార్చివేసే దేవుడు, ఇక నీ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆయన యొక్క సురక్షితమైనటువంటి చేతుల్లోకి వచ్చేసాయి, ఆయన యొక్క గుడారంలోనికి పరిగెత్తుకొని వచ్చేసాయి, ఆయన ఆశ్రయదుర్గంలో నీవు ఆశ్రయము పొందు. ఆయన నిన్ను
తప్పక దీవిస్తాడు. ఇది మొదలుకొని ఆయన నిరంతరము కూడా నీకు మేలు 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 కలుగు చేస్తూ ఉంటాడు. అటువంటి గొప్ప దీవెన రక్షణ మీ అందరికి కూడా ప్రభువు దయచేయునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. ప్రభా, యేసయ్య ప్రభా, మీ వస్త్రములను ముట్టినటువంటి రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ కూడా తండ్రి ప్రభా, మరి స్వస్థత నొంది రక్షణ నొంది వెళ్ళినట్లుగా ప్రభా, మీ యొక్క మాటను వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి, మేలును దయచేయండి. అనారోగ్యం తీసి ఆరోగ్యం, బలహీనత తీసి బలమును దయచేయండి ఏసయ్య. అదేవిధంగా నాయన ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన బిఎన్ విజయ్ కుమార్ గారిని ప్రభా, అతడు చేసినటువంటి ఈ యొక్క కార్యంను బట్టి ప్రభా, అనేకులు రక్షణ సువార్త వినాలని తన ఆకాంక్షను బట్టి ప్రభా, అతని జీవితాన్ని ఆశ్రయించండి. ప్రజాసేవలో ఉండగా ప్రభా, ఆ బిడ్డగా వాడుకోము నాయన ప్రభా. ఆ బిడ్డకు ఉన్న ప్రతి ఆర్థిక సమస్యను తీసివేయము నాయన. వారి తల్లిదండ్రులను దీవించండి, తోబుట్టువులను దీవించండి, వారికి కావాల్సిన ప్రతి విధమైన మేలును అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తునాం ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.